ఓం శాంతి 11/4/1986 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. శ్రేష్ఠ భాగ్యం యొక్క చిత్రమును తయారు చేసుకునే యుక్తి. భాగ్యాన్ని తయారు చేసే బాప్దాద ఈరోజు పిల్లలందరి శ్రేష్ఠ భాగ్యమునకు చెందిన చిత్రమును చూస్తున్నారు. అందరూ భాగ్యవంతులుగా అయ్యారు, కానీ ప్రతి ఒక్కరి భాగ్యమునకు చెందిన చిత్రము యొక్క మెరుపు ఎవరిది వారిది. చిత్రాలను తయారు చేసేవారు చిత్రాలను తయారు చేసినప్పుడు వాటిలో కొన్ని చిత్రాలు వేల రూపాయల విలువ కలిగినటువంటివిగా, అమూల్యమైనవిగా ఉంటే, మరికొన్ని సాధారణమైనవిగా కూడా ఉంటాయి. ఇక్కడ బాప్దాదా ద్వారా లభించిన భాగ్యమును, అదృష్టమును చిత్రంలోకి తీసుకురావటం అనగా ప్రాక్టికల్ జీవితంలోకి తీసుకురావటం. ఇందులో తేడా వచ్చేస్తుంది. భాగ్యాన్ని తయారు చేసేవారు ఒకే సమయంలో అందరికీ భాగ్యాన్ని పంచారు. మరియు ఒక్కరే అందరికీ భాగ్యాన్ని పంచారు, కానీ భాగ్యాన్ని చిత్రంలోకి తీసుకువచ్చే ఆత్మలు ప్రతి ఒక్కరూ వేరువేరుగా ఉన్న కారణంగా వారు తయారు చేసుకున్న చిత్రాలలో నంబర్ వారుగా కనిపిస్తారు. ఏ చిత్రం యొక్క విశేషత అయినా నయనాలలో మందహాసంలో ఉంటుంది. ఈ రెండు విశేషతలతోనే చిత్రం యొక్క విలువ ఉంటుంది. మరి ఇక్కడ కూడా భాగ్యం యొక్క చిత్రంలో ఈ రెండు విశేషతలే ఉన్నాయి. నయనాలు అనగా ఆత్మిక విశ్వ కళ్యాణి, దయా హృదయ, పరోపకారి దృష్టి. ఒకవేళ దృష్టిలో ఈ విశేషతలు ఉన్నట్టయితే భాగ్యం యొక్క చిత్రం శ్రేష్టంగా ఉంటుంది. ముఖ్యమైన విషయాలు దృష్టి, మందహాసము మరియు ముఖంలోని మెరుపు. ఇదే సదా సంతుష్టంగా ఉండేందుకు సంతుష్టత మరియు ప్రసన్నతల మెరుపు. ఈ విశేషతల ద్వారానే ముఖంపై సదా ఆత్మిక మెరుపు వస్తుంది. ఆత్మిక మందహాసం అనుభవం అవుతుంది. ఈ రెండు విశేషతలే చిత్రం యొక్క విలువను పెంచుతాయి. కనుక ఈరోజు ఇదే చూస్తూ ఉన్నారు బాప్దాదా. భాగ్యం యొక్క చిత్రమునైతే అందరూ తయారు చేశారు. చిత్రాన్ని వేసే కలమునైతే బాబా అందరికీ ఇచ్చారు. ఆ కలము శ్రేష్ఠ స్మృతి, శ్రేష్ఠ కర్మల జ్ఞానం. శ్రేష్ఠ కర్మ మరియు శ్రేష్ఠ సంకల్పం అనగా స్మృతి. ఈ జ్ఞాన కలము ద్వారా ప్రతి ఆత్మ తన భాగ్యం యొక్క చిత్రమును తయారు చేసుకుంటుంది మరియు తయారు చేసుకుంది కూడా. చిత్రమైతే తయారైంది, ముఖ కవళికలు కూడా తయారయ్యాయి. ఇప్పుడు సంపూర్ణత మరియు బాబా సమానంగా అవ్వడం యొక్క చివరి టచింగ్ మిగిలి ఉంది. డబల్ విదేశీయులు చిత్రాలను తయారు చేయడం ఎక్కువగా ఇష్టపడతారు కదా. మరి బాప్దాదా కూడా ఈరోజు అందరి చిత్రాలను చూస్తున్నారు. నా చిత్రం ఎంతవరకు విలువైనదిగా తయారైంది అన్నది ప్రతి ఒక్కరూ తమ చిత్రంలో చూసుకోగలరు కదా. సదా తమ యొక్క ఈ ఆత్మిక చిత్రాన్ని చూసుకుంటూ ఇందులో సంపూర్ణతను తీసుకొస్తూ వెళ్ళండి. విశ్వంలోని ఆత్మలతో చూసుకుంటే మీరు శ్రేష్ఠ భాగ్యవంతులుగా, కోట్లల్లో కొద్ది మందిగా, కొద్ది మందిలో కూడా కొద్ది మంది అయిన అమూల్యమైన వారిగా మరియు శ్రేష్ఠ భాగ్యవంతులుగా అయితే ఉండనే ఉన్నారు. కానీ ఒకటేమో శ్రేష్టము, ఇంకొకటి శ్రేష్టాతి శ్రేష్టం. మరి శ్రేష్టంగా అయ్యారా లేక శ్రేష్టాతి శ్రేష్టంగా అయ్యారా అనే దానిని చెక్ చేసుకోవాలి. అచ్చా, ఇప్పుడు డబల్ విదేశీయులు రేస్ చేస్తారు కదా పురుషార్థంలో. ముందు నంబర్ను తీసుకోవాలా లేక ముందున్న వారిని చూసి సంతోషపడాలా? వారిని చూస్తూ చూస్తూ సంతోషపడడం కూడా అవసరం దాది వాళ్ళను. కానీ స్వయం వెనుక ఉంటూ చూడకండి, వారితో కలిసి ఉంటూ వారిని చూసి హర్షితులుగా ఉండండి. స్వయం కూడా ముందుకు వెళ్ళండి మరియు వెనుక ఉన్న వారిని కూడా ముందుకు తీసుకెళ్ళండి. దీనిని పరోపకారి అంటారు. స్వార్థ భావం నుండి సదా ముక్తులై ఉండటమే ఉపకారిగా ఉండడంలోని విశేషత. ప్రతి పరిస్థితిలో, ప్రతి కార్యంలో, ప్రతి సహయోగి సంఘటనలో ఎంత నిస్వార్థంగా ఉంటారో అంతగానే పరోపకారులుగా ఉంటారు. స్వయాన్ని సదా నిండుగా అనుభవం చేసుకుంటారు. సదా ప్రాప్తి స్వరూప స్థితిలో ఉంటారు. అప్పుడు పరోపకారి యొక్క అంతిమ స్థితిని అనుభవం చేసి
ఇతరులకు కూడా అనుభవం చేయించగలరు. బ్రహ్మబాబాను చూశారు కదా! చివరి సమయపు స్థితిలో ఉపరామము మరియు పరోపకారం, అతీతంగా పరోపకారం భావనతో అన్న ఈ విశేషతలను సదా చూశారు. స్వయం కోసం ఏమీ స్వీకరించలేదు. మహిమను ఎవరైనా పొగడినా సరే అది కూడా స్వీకరించలేదు. వస్తువులను స్వీకరించలేదు. ఉండే స్థానాన్ని కూడా స్వీకరించలేదు. స్థూలంగా మరియు సూక్ష్మంగా సదా ముందు పిల్లలు అన్నట్టున్నారు. దీనినే పరోపకారము అని అంటారు. ఇదే సంపన్నతకు, సంపూర్ణతకు గుర్తు. అర్థమైందా? మురళీలైతే చాలానే విన్నారు. ఇప్పుడు మురళీధరులుగా అయ్యి సదా నాట్యం చేస్తూ, నాట్యం చేయిస్తూ ఉండాలి. మురళి ద్వారా పాము విషాన్ని కూడా అంతం చేస్తారు. కనుక మీరు ఎటువంటి మురళీధరులుగా ఉండాలి అంటే, ఎవరిలో ఎటువంటి కఠిన స్వభావ సంస్కారాలు ఉన్నా కానీ వాటిని కూడా వశం చేసుకోవాలి. అనగా వారిని వాటి నుండి విముక్తులుగా చేసి వారి చేత నాట్యం చేయించండి. హర్షితులుగా చేయండి. ఎవరెవరు ఇటువంటి యోగ్యమైన మురళీధరుగా అవుతారు అన్న రిజల్ట్ని ఇప్పుడు చూస్తాం. మురళి పట్ల కూడా ప్రేమ ఉంది. మురళీధరుడైన తండ్రి పట్ల కూడా ప్రేమ ఉంది. కానీ ఆ ప్రేమకు రుజువు ఏమిటి అంటే, మురళీధరుడికి పిల్లలు ప్రతి ఒక్కరి పట్ల ఏదైతే శుభమైన ఆశ ఉందో దానిని ప్రాక్టికల్లో చూపించాలి. ప్రేమకు గుర్తు ఏదైతే బాబా చెప్తున్నారో మురళిలో అది చేసి చూపించటం. ఇటువంటి మాస్టర్ మురళీధరులే కదా! ఇలా తయారవ్వాల్సిందే. ఇప్పుడు తయారవ్వకపోతే మరెప్పుడు తయారవుతారు? చేస్తాములే అన్న ఆలోచన చేయకండి. చెయ్యాల్సిందే. ప్రతి ఒక్కరూ ఇలానే ఆలోచించాలి. నేను చెయ్యకపోతే ఇంకెవరు చేస్తారు? నేను చెయ్యాల్సిందే, తయారవ్వాల్సిందే, కల్పంలోని ఈ ఆటను గెలవాల్సిందే. పూర్తి కల్పానికి చెందిన విషయం కనుక ఫస్ట్ డివిజన్లోకి రావాలి అన్న ఈ దృఢత్వాన్ని ధారణ చేయాలి. ఏదైనా క్రొత్త విషయాన్ని చూస్తున్నారా ఏంటి? ఎన్నోసార్లు చేసిన విషయాన్ని మళ్ళీ చేస్తున్నారు. కేవలం గీతపై గీతను గీస్తున్నారు. డ్రామా యొక్క గీత గీయబడి ఉంది. ఈ గీత సరిగ్గా ఉంటుందా ఉండదా అని ఆలోచించటానికి మీరేమైనా క్రొత్త గీతను గీస్తున్నారా? లేదు. కేవలము కల్పము తయారై ఉన్న ప్రారంధాన్ని తయారు చేసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఇది కర్మ ఫలం యొక్క లెక్క. ఇక క్రొత్త విషయం ఏముంది? ఇదైతే చాలా పాతది, తయారయ్యే ఉంది. చలించని నిశ్చయము అంటే ఇదే. దీనిని దృఢత అంటారు. వీరిని తపస్వి మూర్తులు అంటారు. ప్రతి సంకల్పంలో దృఢత అనగా తపస్య. అచ్చా, బాప్దాదా హయ్యెస్ట్ హోస్ట్, ఉన్నతోన్నతమైన ఆతిథ్యమునిచ్చువారు మరియు గోల్డెన్ గెస్ట్, బంగారు అతిథి కూడా హోస్ట్గా అయ్యి కూడా కలుస్తారు మరియు గెస్ట్గా అయ్యి వస్తారు. కానీ వారు గోల్డెన్ గెస్ట్, కాంతివంతమైన వారు కదా. గెస్ట్లను అయితే చాలామందినే చూశారు కానీ గోల్డెన్ గెస్ట్ను చూడలేదు. చీఫ్ గెస్ట్ని పిలిచినప్పుడు వారు థ్యాంక్స్ చెప్తారు. మరి బ్రహ్మబాబా కూడా హోస్ట్గా అయ్యి సూచననిచ్చారు మరియు గెస్ట్గా అయ్యి అందరికీ అభినందనలను ఇస్తున్నారు. ఎవరైతే మొత్తం సీజన్లో సేవ చేశారో వారందరికీ గోల్డెన్ గెస్ట్ రూపంలో అభినందనలను ఇస్తున్నారు. మొట్టమొదటి అభినందనలు ఎవరికి? నిమిత్త దాదీలకు. బాప్దాదా నిర్విఘ్న సేవ సమాప్తికి అభినందనలను ఇస్తున్నారు. నిర్విఘ్నంగా, హర్షితులుగా అతిథి సత్కారములు చేసినందుకు మధువన్ నివాసులకు కూడా విశేషమైన అభినందనలను ఇస్తున్నారు. భగవంతుడు కూడా అతిథిగా అయి వచ్చారు. పిల్లలు కూడా ఎవరి ఇంటికైతే భగవంతుడు అతిథి అయి వచ్చారో వారు ఎంతటి భాగ్యశాలురు. రథానికి కూడా అభినందనలు. ఎందుకంటే బాబా దాదీలోకి రావడం, బ్రహ్మ బాబాలోకి రావడం, ఈ పాత్రను పోషించడం కూడా ఏమీ తక్కువ విషయం కాదు. ఇంత సమయం ప్రవేశించినప్పుడు ఇంతటి శక్తులను ధారణ చేయడం కూడా విశేషమైన పాత్రయే. కానీ ఇముడ్చుకునే శక్తి యొక్క ఫలం మీ అందరికీ లభిస్తూ ఉంది కనుక ఇముడ్చుకునే శక్తి యొక్క విశేషత ద్వారా
బాప్దాదా యొక్క శక్తులను ఇముడ్చుకోవటము దీనిని విశేష పాత్ర అని అనండి, లేక గుణము అని అనండి. కావున సేవాధారులందరిలో వీరు కూడా సేవ యొక్క పాత్రను పోషించడంలో నిర్విఘ్నులుగా ఉన్నారు. దీని కొరకు అభినందనలు మరియు పదమాల థ్యాంక్స్. డబల్ విదేశీలకు కూడా డబల్ థ్యాంక్స్. ఎందుకంటే డబల్ విదేశీలు మధువన్ శోభను ఎంత బాగా చేశారు. బ్రాహ్మణ పరివారం యొక్క అలంకారము డబల్ విదేశీలు. బ్రాహ్మణ పరివారంలో దేశంలోని వారితో పాటు విదేశీయులు కూడా ఉన్నారు కనుక పురుషార్థమునకు కూడా అభినందనలు మరియు బ్రాహ్మణ పరివారమునకు అలంకారముగా అయినందుకు కూడా అభినందనలు. మీరు మధువన్ పరివారం యొక్క విశేష కానుక కనుక డబల్ విదేశీలకు డబల్ అభినందనలను తెలుపుతూ ఉన్నారు. ఎక్కడ ఉన్నా కానీ ఎదురుగా అయితే కొద్దిమందే ఉన్నారు, కానీ నలువైపులా ఉన్న భారత్వాసి పిల్లలకు మరియు డబల్ విదేశీ పిల్లలకు పెద్ద మనస్సుతో అభినందనలు ఇస్తున్నాం. ప్రతి ఒక్కరూ చాలా బాగా పాత్రను అభినయించారు. ఇప్పుడు కేవలం ఒకే విషయం మిగిలి ఉంది, సమానత మరియు సంపూర్ణతల విషయం. బాప్ సమాన్. దాదీలు కూడా చాలా బాగా శ్రమిస్తారు. బాపు మరియు దాదా ఇరువురి పాత్రను సాకారంలో పోషిస్తూ ఉన్నారు కనుక బాప్ దాదాలు మనస్ఫూర్తిగా స్నేహంతో పాటు అభినందనలను కూడా ఇస్తున్నారు. అందరూ చాలా మంచి పాత్రను పోషించారు. ఆల్రౌండ్గా ఉన్న సేవాదారులందరూ, అది చిన్నపాటి సాధారణ సేవ అయినా కానీ అది కూడా గొప్పది. ప్రతి ఒక్కరూ తమ కొరకు కూడా జమ చేసుకున్నారు మరియు పుణ్యమును కూడా చేశారు. దేశ విదేశములలోని పిల్లలందరూ చేరుకునే విశేషత కూడా అభినందన యోగ్యమైనది. మహారథులందరూ కలిసి సేవకు చెందిన శ్రేష్ఠ సంకల్పమును ప్రాక్టికల్లోకి తీసుకొచ్చారు మరియు తీసుకొస్తూ ఉంటారు. సేవకు నిమిత్తులైన వారికి కూడా కష్టమునివ్వకూడదు. మీ నిర్లక్ష్యంతో ఇతరులను కష్టపడేట్లు చేయకూడదు. మీ వస్తువులను సంభాళించుకోవటం, ఇది కూడా నాలెడ్జ్. బ్రహ్మబాబా ఏం చెప్పేవారు గుర్తు ఉంది కదా. చేతి రుమాలు అనగా ఖర్చీపును పోగొట్టుకున్నారు అంటే ఎప్పుడో ఒకప్పుడు స్వయాన్ని కూడా పోగొట్టుకుంటారు. ప్రతి కర్మలో శ్రేష్టంగా మరియు సఫలురుగా ఉండడం, దీనినే నాలెడ్జ్ఫుల్ అని అంటారు. శరీరమును గురించి కూడా నాలెడ్జ్, ఆత్మ గురించి కూడా నాలెడ్జ్. ప్రతి కర్మలో ఈ రెండింటి నాలెడ్జ్ ఉండాలి. శారీరక అనారోగ్యం గురించిన నాలెడ్జ్ కూడా ఉండాలి. ఏ విధితో ఏ పద్ధతితో నా శరీరము సరిగ్గా నడవగలదు అని తెలిసి ఉండాలి. ఆత్మ అయితే శక్తిశాలిగా ఉంది కదా, శరీరం ఎలా ఉన్నా పర్వాలేదు అని ఇలా అనుకోవద్దు. శరీరం సరిగ్గా లేనట్లయితే యోగం కూడా కుదరదు. అప్పుడు శరీరం తన వైపుకు లాగుతూ ఉంటుంది. మాటి మాటుకు శరీరము అనారోగ్యం ఇదే గుర్తుకొస్తూ ఉంటుంది. కనుక నాలెడ్జ్ఫుల్లో ఈ అన్ని నాలెడ్జ్లు వస్తాయి. కొంతమంది కుమారీల సమర్పణ సమారోహము బాప్ దాదా ముందు జరిగింది. బాప్ దాదా విశేషాత్మలందరినీ చాలా సుందరమైన అలంకరణలో చూస్తున్నారు. దివ్య గుణాల అలంకారం ఎంత గొప్పగా అందరినీ శోభాయమానం చేస్తూ ఉంది. ప్రకాశ కిరీటం ఎంత సుందరంగా మెరుస్తూ ఉంది. అవినాశిగా అలంకరించబడిన రూపాలను బాప్ దాదా చూస్తున్నారు. ఉత్సాహ ఉల్లాసాలతో కూడిన పిల్లల ఈ సంకల్పంను చూసి బాప్ దాదాకు సంతోషం కలుగుతుంది. బాప్ దాదా అందరినీ సదాకాలం కోసం ఇష్టపడ్డారు, ఎప్పటికీ ఇష్టపడుతూనే ఉంటారు. మీరు కూడా పక్కాగా ఇష్టపడ్డారు కదా. దృఢ సంకల్పం అనే బంధం బంధింపబడింది. బాప్ దాదా వద్దకు అందరి మనసులలోని స్నేహ సంకల్పాలు అన్నింటికంటే ముందు చేరుకుంటాయి. ఇప్పుడు సంకల్ప మాత్రంగా కూడా ఈ శ్రేష్ఠ బంధనము డీలా అవ్వకూడదు. అంత గట్టిగా బంధించారు కదా. ఎన్ని జన్మలకు ప్రమాణం చేశారు. బ్రహ్మ బాబాతో పాటు సదా సంబంధంలో వచ్చే దృఢ ప్రతిజ్ఞ ఉంది మరియు సదా భిన్న నామ రూప సంబంధాలలో 21 జన్మల వరకు తోడుగా తప్పకుండా ఉంటాము అని గ్యారంటీ ఉంది. మరి ఎంత సంతోషం ఉంటుంది. లెక్క ఉందా? దీని లెక్కను వేసేవారు ఎవ్వరూ వెలువడలేదు. ఇప్పుడు ఇలాగే సదా అలంకరింపబడి ఉండండి, సదా కిరీటధారులుగా ఉండండి మరియు సదా సంతోషంతో నవ్వుతూ పాడుతూ ఆత్మిక ఆనందంలో ఉండండి.
అడుగుపై అడుగు వేసే వారిగా అవుతాము అని ఈరోజు అందరూ దృఢ సంకల్పం చేస్తారు కదా. వారైతే స్థూల అడుగుపై అడుగులు వేస్తారు, కానీ మీరందరూ సంకల్ప రూపి అడుగుపై అడుగు వేసేవారు. బాబా సంకల్పం ఏదో అదే పిల్లల సంకల్పం. ఇటువంటి సంకల్పం చేశారా? ఒక్క అడుగు కూడా బాబా అడుగుపై తప్ప ఇక్కడ అక్కడ వేయకూడదు. బాబా ఎలా ఉన్నారో అలాగే నడవాలి. ప్రతి సంకల్పమును సమర్థంగా చేయాలి అనగా బాబా సమానంగా అడుగు వెనక అడుగు వేయడం. అచ్చా, విదేశీ సోదరి సోదరులతో ఏ విధంగానైతే విమానంలో ఎగురుతూ ఎగురుతూ వచ్చారో అదేవిధంగా బుద్ధి రూపీ విమానం కూడా అంత వేగంగా ఎగురుతూ ఉంటుంది కదా. ఎందుకంటే పరిస్థితుల కారణంగా ఆ విమానం దొరకకపోయినా కానీ బుద్ధి రూపీ విమానం అయితే సదా తోడుగా ఉంటుంది మరియు సదా శక్తిశాలిగా ఉంటుంది. కనుక క్షణంలో ఎక్కడికి కావాలనుకుంటే అక్కడికి చేరుకోగలరు. మరి ఈ విమానానికి యజమానులు కదా. ఈ బుద్ధి రూపీ విమానం సదా ఎవరు రెడీగా ఉండాలి అనగా బుద్ధి లైన్ సదా క్లియర్గా ఉండాలి. బుద్ధి సదా బాబాతో పాటు ఉంటూ శక్తిశాలిగా ఉన్నట్లయితే ఎప్పుడు కావాలి అంటే అప్పుడు క్షణంలో చేరుకుంటారు. ఎవరి బుద్ధి రూపీ విమానం చేరుకుంటుందో వారి ఆ విమానం కూడా స్థూల విమానం కూడా నడుస్తుంది. బుద్ధి రూపీ విమానం సరిగ్గా లేనట్లయితే ఆ విమానం కూడా నడవదు. అచ్చా, పార్టీలతో ఫస్ట్ గ్రూప్తో సదా స్వయమును రాజయోగి శ్రేష్ఠ ఆత్మలుగా అనుభవం చేస్తున్నారా? రాజయోగి అయ్యి కర్మేంద్రియాలను నడిపించేవారు, అంతేకాని కర్మేంద్రియాలకు వశమై నడిచేవారు కారు. ఎవరైతే కర్మేంద్రియాలకు వశమై నడుస్తారో వారిని ప్రజాయోగి అని అంటారు, రాజయోగి అని అనరు. ఈ కర్మేంద్రియాలు నా కర్మచారులు అనగా పనివాళ్ళు. నేను యజమానిని అన్న జ్ఞానం లభించింది కనుక యజమాని ఎప్పుడూ సేవాదారులకు వశం అవ్వలేరు. ఎవరు ఎంత ప్రయత్నించినా కానీ రాజయోగి ఆత్మలు సదా శ్రేష్టంగా ఉంటారు. సదా రాజ్యమును చేసే సంస్కారముని ఇప్పుడు రాజయోగి జీవితంలో నింపుకోవాలి. ఏమి జరిగినా కానీ నేను రాజయోగిని అన్న మీ ఈ టైటిల్ను సదా గుర్తుంచుకోవాలి. సర్వశక్తివంతుడి బలము నమ్మకము ఉన్నట్టయితే సఫలత విజయం అధికారం రూపంలో లభిస్తుంది. అధికారం సహజంగా ప్రాప్తిస్తుంది, కష్టంగా కాదు. సర్వశక్తుల ఆధారంతో ప్రతి కార్యము సఫలమయ్యేదే ఉంది. నేను హృదయ సింహాసన అధికారి ఆత్మను అన్న ఆత్మిక నశ సదా ఉండాలి. ఈ ఆత్మిక నశ అనేక రకాల చింతలను దూరం చేస్తుంది. నశ లేకపోతే చింతలే ఉంటాయి. కనుక సదా నశలో ఉంటూ వరదానులుగా అయ్యి వరదానాలను పంచుతూ వెళ్ళండి. స్వయం సంపన్నంగా ఇతరులను కూడా సంపన్నంగా చేయాలి. ఇతరులను తయారు చేయడము అనగా స్వర్గంలోని సీట్ యొక్క సర్టిఫికేట్ ఇస్తారు. కాగితపు సర్టిఫికేట్ కాదు, అధికారమునకు చెందిన సర్టిఫికేట్. అచ్చా, సెకండ్ గ్రూప్తో ప్రతి అడుగులో పదమాల సంపాదనను జమ చేసుకునే వారిగా తరగని ఖజానాలకు అధికారులుగా అయ్యారు. ఇంతటి సంతోషాన్ని అనుభవం చేస్తూ ఉన్నారా? ఎందుకంటే ప్రస్తుతం ఉన్నదే మోసపు ప్రపంచం. మోసపు ప్రపంచం నుండి ప్రక్కకు వచ్చేశారు. మోసగించే ప్రపంచం పట్ల ఆకర్షణ అయితే లేదు కదా. సేవ కోసం కనెక్షన్ పెట్టుకోవడం వేరే సంగతి, కానీ మనస్సు యొక్క ఆకర్షణ ఉండకూడదు. కనుక సదా స్వయమును తుచ్చమైన వారిగా కాదు, సాధారణమైన వారిగా కాదు, శ్రేష్టమైన ఆత్మను సదా బాబాకు ప్రియమైన వాడిని అన్న ఈ నశలో ఉండండి. తండ్రి ఎటువంటి వారో పిల్లలు అటువంటి వారు. అడుగుపై అడుగు వేస్తూ అనగా ఫాలో చేస్తూ నడుచుకున్నట్లయితే బాబా సమానంగా అయిపోతారు. సమానులుగా అవ్వటం అనగా సంపన్నంగా అవ్వటం. ఇదే బ్రాహ్మణ జీవితం యొక్క కార్యం.